హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక తెలుగు అమ్మాయి ఛానల్ ఇన్ జపాన్. నా పేరు రేష్మా అండి. కిసారాజు రీచ్ అయిపోయామండి. ఈ వీడియో వచ్చి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. అండ్ ఎవరైతే ప్రీవియస్ వీడియో చూడలేదు, ఆ వీడియో లింక్ నేను ఐ బటన్లో పెడతాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు హైవేస్ చూసారు, సిటీ వ్యూ చూసారు అండ్ ఆక్వా లైన్ చూసారు. ఇప్పుడు మీరు జపాన్లో రూరల్ ఏరియా ఎలా ఉంటుందో కూడా చూడబోతున్నారు. ఇక్కడ పొలాలు కానీ, రోడ్స్ కానీ, ఇల్లులు కానీ ఎలా ఉంటాయో చూడబోతున్నారు. ఇప్పుడు మేము మా జపనీస్ టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా టీచర్ వాళ్ళ హౌస్ వచ్చి 30 years బిఫోర్ కన్స్ట్రక్ట్ చేశారండి. మీకు ఇప్పుడు జపనీస్ ట్రెడిషనల్ హౌస్ ఎలా ఉంటుందో కూడా చూపించబోతున్నాను. లెట్స్ ఫాలో మీ. మా టీచర్ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయామండి. ఇంకా లోపలికి వెళ్తున్నాం. చూసారు కదా ఎంత ప్లెజెంట్గా ఉందో. ఇక్కడ నేచర్ అంతా చాలా బాగుందండి. మోస్ట్లీ జాపనీస్ ఏంటంటే రిటైర్ అయ్యాక రూరల్ ఏరియాలోనే సెటిల్ అవ్వడానికని ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు నేచర్ని ఆస్వాదిస్తూ హ్యాపీగా ఉండాలని అనుకుంటారు, ప్రశాంతంగా. అండ్ వీళ్ళు వెజిటేబుల్స్ కానీ ఏవైనా సరే వాళ్ళ ఇంటి ముందే పండించుకుంటారండి మోస్ట్లీ. అలాగే మా టీచర్ కూడా అలాగే అనమాట, అన్ని వెజిటేబుల్స్ పండించుకున్నారు. నాకు అందులో కొన్ని క్యాబేజ్ అండ్ రాడిష్ ఇచ్చారు వచ్చేటప్పుడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చూసారు కదా ఎంత ఓల్డ్ హౌస్ ఎలా ఉందో. లోపలికి వెళ్దాం పదండి, చూద్దాం లోపల ఎలా ఉందో. ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని గెన్కాన్ అంటారండి. అక్కడ స్లిప్పర్స్ యూస్ చేసి స్లిప్పర్స్ తీసేసి మళ్ళీ ఇన్సైడ్ స్లిప్పర్స్ వేసుకుని లోపలికి వెళ్తారనమాట. ఇక్కడ జస్ట్ షూ కబోర్డ్ పెట్టుకున్నారు. చూసారు కదా 30 years బిఫోర్ కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి, అందుకే ఇలా ఉంది. మీరు చూసే ఉంటారు డోరేమాన్ అండ్ షిన్చాన్ కార్టూన్. కొంచెం మీకు అలాగే అనిపిస్తుంది హౌస్ అంతా చూస్తుంటే. ఇక్కడ చూసారు కదా డాల్స్ డెకరేట్ చేశారు. యాక్చువల్గా March 3 హినామత్సురి అని సెలబ్రేట్ చేస్తారండి. అంటే ఎవరింట్లో అయితే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళకి అనమాట, ఆడపిల్లలకి ఫెస్టివల్ అది. ఆ రోజు మనవరాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇస్తారన్నమాట గిఫ్ట్స్. తాతగారు, అమ్మమ్మ తాతగారు, నానమ్మ తాతగారు వాళ్ళు ఏంటంటే ఆడపిల్లలు ఉంటే కనుక వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు. ఈవెన్ పేరెంట్స్ కూడా అంతే. దాన్ని హిన్నామత్సురి అంటారు. ఆ రోజు ఆ డాల్స్ అవి డెకరేట్ చేసి అక్కడ పెట్టారండి. ఇంకా పెద్ద పెద్ద డాల్సే ఉంటాయంటే, కానీ లోపల పెట్టేశాను, జస్ట్ సింపుల్గా చిన్నవే బయట పెట్టాను అన్నారు. ఈ ఫొటోస్ అన్నీ వచ్చేసరికి వాళ్ళ మనవాళ్ళవండి. మనవాళ్ళ ఫొటోస్ అన్ని ఎంట్రన్స్ దగ్గర పెట్టుకున్నారు. అండ్ అక్కడ పియోనా కనిపిస్తుంది కదా, ఆ పియోనా ఏంటంటే వాళ్ళ అమ్మాయి చదువుకునేటప్పుడు తను అది యూజ్ చేసేదంటే ఇప్పటికీ తను గుర్తుగా అలా ఉంచేసుకున్నారు.
ఎందుకో తెలీదు ఇవన్నీ మీ అందరికి చూపించమన్నారు, అందుకనే జస్ట్ వీడియో తీసి అలా చూపిస్తున్నాను అనమాట. అదేంటంటే ఒయినోరిసమ్మ అంటే పేపర్ క్రాఫ్ట్, అది అంటే వాళ్ళ దేవుడు ఒయినోరిసమ్మ అంటారు. అవి మీ అందరికి చూపించమంటే అక్కడికి వచ్చి వీడియో తీసాను. అండ్ అది వచ్చి వాళ్ళ కిచెన్ అండి. ఇప్పుడు మీకు ఒక క్యాట్ కనిపిస్తుంది చూడండి, దానికి 21 ఇయర్స్ అంట. వీళ్ళు పెంచుకుంటున్నారు క్యాట్ని. వీళ్ళు ఎక్కువగా పెట్స్ని పెంచుకుంటారండి. ఇక్కడ చూసారా మా టీచర్ ఏమో సహస్రాకి పియానో ఎలా ప్లే చేయాలో నేర్పిస్తున్నారు. ఆవిడ ఏజ్ మోర్ దాన్ 70 ఉంటుందండి. బట్ స్టిల్ ఆవిడ 70 ఇయర్స్ ఏజ్ ఉన్నట్టుంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఇక్కడ మోస్ట్లీ జాపనీస్ అంతే, వాళ్ళ ఏజ్ అనేది జస్ట్ ఒక నెంబర్ అనమాట అంతే. బట్ అది వాళ్ళకి ఏజ్ కూడా మనం అడిగినా వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఏజ్ డజంట్ మ్యాటర్ అనమాట. వాళ్ళు ఏం కావాలంటే లైఫ్ మొత్తం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అలా ఉంటారు. హెల్దీ ఫుడ్ తింటారు అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ లైఫ్ని. అక్కడ మా బాబుని చూసారా ఎలా పడుకోబెట్టారో. యాక్చువల్గా మేము అక్కడికి వెళ్ళినప్పటికీ పడుకుని పోయాడండి. తనకి సన్లైట్ తగిలితే మంచిదని చెప్పేసి టీచర్ ఏమో తన హాఫ్ బాడీకి సన్లైట్ పడేటట్టు ఆ బెడ్ వేసి అక్కడ పడుకోబెట్టారనమాట బాబుని. చూడండి క్యాట్ వచ్చింది. ఆ క్యాట్ని చూసి సహస్ర కాలు పైకి పెట్టేసుకుంది, భయపడిపోతుంది. ఇక్కడేమో మా టీచర్ ఏదో స్నాక్స్ అండ్ గ్రీన్ టీ ఇచ్చారండి. సో స్నాక్స్ తింటూ గ్రీన్ టీ తాగాము. అవన్నీ మాకు ప్యాక్ చేసి ఇచ్చారు అండ్ సమ్ వెజిటబుల్స్ కూడా ఇచ్చారు వాళ్ళు పండించుకున్నవి. అండ్ మా హస్బెండ్కి ఆవిడ అదేదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కొత్తబా తక్కుసాన ఆరు కదా వతాషి వా తెరుగుగో హాయ్ తెరుగుగో もっとその先か。この人は孟子だか孔子の母じゃないけど、インターナショナルスクールにあげたくて横浜に復興したの。そこにあるんじゃない？お金の問題。 అమ్మ ఇంకోటి అడుగునా ఎలా చెప్పాలి? パパにもいや座ってごらん。パパにねそうするとこれがこういうふうになる。風船になる。パパは電話 ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా అండి, దాన్ని ఇరోరి అంటారు. యాక్చువల్గా అదొక డైనింగ్ టేబుల్లా అని చెప్పుకోవచ్చండి. వింటర్ టైంలో అందులో కోల్ పెట్టి అది ఫైర్ చేసి దాని చుట్టూ కూర్చుంటారు. అండ్ డిన్నర్ కానీ స్నాక్స్ కానీ ఏదైనా ఆ చుట్టూ కూర్చుని తింటారు. తిని అండ్ అక్కడ టైం స్పెండ్ చేయడానికి వాళ్ళు బాగా ఇష్టపడతారు, ఎందుకంటే ఆ ఏరియా అంతా వామ్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి. మోస్ట్లీ ఇలాంటివి ఏంటంటే ఓల్డెన్ హౌసెస్లో ఉంటాయండి, ట్రెడిషనల్ జాపనీస్ హౌసెస్లోనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్లో అయితే ఎక్కువగా కనిపించవు. ఈ సుగు హాయ్ 今日開いた。お店で買ってきた。 మా ఇక్కడ సహస్రకి ఏవో చాక్లెట్స్ ఇస్తున్నారు. చూడండి మనం ఎంత చూడండి అసలు. ఓకే చూడడానికి మనం చూస్తే అప్పుడు నా బర్త్డేలో అత్తిచ్చింది. యా, అలాంటిది ఇక్కడ జపాన్ అనమాట. నైస్. అమ్మ నువ్వు చూడు. చూస్తాను 食べて。大丈夫だよ。いっぱい。いやこれだから絶対にする。ね、これにしましょう。మా టీచర్ అసలు చాలా బాగా డ్రైవ్ చేస్తారండి, చాలా ఫాస్ట్గా.
చూడండి మీకు చూపిస్తాను. ఆవిడేమో సిగ్గుపడిపోతున్నారు ఆవిడ చూపిస్తున్నానని. చెప్తాను కదండి, ఏజ్ డజంట్ మ్యాటర్ అని. వాళ్ళని చూస్తే అదే అనిపిస్తుంది. హెల్దీగా ఉండాలి, హెల్దీగా తినాలి, హెల్దీగా ఉండాలి, వాళ్ళగా హ్యాపీగా జీవించాలి అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా మా టీచర్ వాళ్ళ ఇంటి నుంచి అక్కడ జర్మన్ విలేజ్ అనే ఏరియా ఉంటుందండి, అక్కడికి వచ్చాము. అంటే నా జపనీస్ ఫ్రెండ్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేశారు. నేను ఇక్కడికి రావడానికి అది కూడా ఒక రీజన్ అనమాట. ఈవెంట్కి రావాలి చూడాలని చెప్పి. సో నేను అలా కొంచెం షూట్ చేశాను. ఈవిడ నాకు ఇంకొక టీచర్ అండి. ఆ టీచర్ పేరేమో షినోజా కిసాన్ అనమాట. నన్ను మీట్ అవ్వడానికని వచ్చారు. అండ్ వీళ్ళందరూ నన్ను మీట్ అవ్వడానికి వచ్చారండి ఆ ఈవెంట్ జరుగుతున్న దగ్గరికి. అక్కడికి వస్తే నన్ను మీట్ అవ్వచ్చు కదా అందరు కలిసి. తను నా ఫ్రెండ్ అనమాట. తన పేరు యూయి మత్సుమోతో సాన్. యూయి మత్సుమోతో వాళ్ళ ఫ్యామిలీ. తనే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అక్కడ. అండ్ అక్కడ ఈ ఈవెంట్ అంతా అయిపోయాక ఇంకా నైట్ డిన్నర్కి జాపనీస్ ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామండి. వాళ్ళు ఏవో డిఫరెంట్ స్పెయిన్ అండ్ హవాయ్ అంట ఏవో ఫుడ్ రెసిపీస్ అన్ని ప్రిపేర్ చేసి ఉంచారు. మేము వచ్చేసరికి అసలు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. వాళ్ళు నన్ను ఒక సొంత కూతురులాగే చూసుకుంటారనమాట. ఇవ్వండి వాళ్ళిద్దరే. ఇంకా డిన్నర్ చేసేసాక ఇంకా రిటర్న్ అయిపోయామండి. చూసారు కదా నైట్ టైం అండర్ సీ టన్నల్ ఎలా ఉందో. అప్పుడు టైం వచ్చి 10:30 అలా అవుతుందండి నైట్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. మీకు నా వీడియోస్ యొక్క ఫర్దర్ నోటిఫికేషన్ వస్తుంది. Thank you for watching. See you in the next video.